క్యాబేజీ పొటాటో బాల్స్. ఈ కర్రీ చేయడానికి మనం కొంచెం 200 grams క్యాబేజీ తీసుకున్నాం. నెక్స్ట్ 3 పొటాటోస్, పొటాటోస్ క్యాబేజ్ బాయిల్ చేసేసి సపరేట్గా బాయిల్ చేశాను. రెండు ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. రెండు మిక్స్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, one spoon salt, one spoon కారం, one spoon మసాలా పౌడర్. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి చిన్న చిన్న బౌల్స్గా చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మనం రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి జస్ట్ షాలో ఫ్రై చేస్తున్నాను. కావాలంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నాన్ స్టిక్ అయితే అంటకుండా నీట్గా వస్తాయండి బాల్స్ షాలో ఫ్రై చేసినప్పుడు. మొత్తం బాల్స్ అన్నీ షాలో ఫ్రై చేసుకున్నాం. 2 ఆనియన్స్ చాప్ చేసుకున్నామండి. నెక్స్ట్ 2 టమాటోస్. ఈ 2 టమాటోస్ చాప్ చేసుకుని ఫైన్ పేస్ట్ చేసేసుకుంటే మిక్సీలో వేసుకొని సరిపోతుంది. రెండు లవంగాయలు, ఒక యాలక్కాయ, ఒక చెక్క. మొత్తం ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం ఈ మసాలా సామాన్లు. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా వేసుకొని పచ్చిమిరకాయలు, ఆనియన్స్ వేసుకుంటున్నాం. one spoon salt, half spoon పసుపు వేసుకొని ఆనియన్స్ మగ్గేదాకా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. బాగా మగ్గిన తర్వాత
1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చేసుకున్న టమాటాస్ యాడ్ చేసి టమాటా కూడా బాగా మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసి మూత పెట్టేయండి. వన్ స్పూన్ కారం, 1 స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మగ్గనివ్వండి. నెక్స్ట్ కొంచెం మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బాల్స్ వేసి ఒక 2 మినిట్స్ కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. టూ మినిట్స్ మగ్గిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసి కొంచెం కర్రీ దగ్గర పడనివ్వండి. చూసారా, క్యాబేజీ పొటాటో బాల్స్ కర్రీ. ఫ్లేవర్ చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది.